విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో దారుణం జరిగింది. ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులను ట్రాక్టర్తో ఢీకొట్టించి హత్య చేశాడు ఓ యువకుడు. చల్లవాణి తోట పంచాయతీకి చెందిన అప్పలనాయుడు, జయ భార్యాభర్తలు. వీరికి కుమారుడు రాజశేఖర్, కుమార్తె రాధాకుమారి ఉన్నారు. రాధాకుమారికి వివాహమైన కొద్ది రోజులకే భర్త మృతి చెందాడు. ఆమెకు ఆర్థిక ఆసరా అవసరమని భావించిన తల్లిదండ్రులు తమకు 50 సెంట్ల భూమిని రాశారు. ఈ విషయం తెలుసుకున్న రాజశేఖర్ నిత్యం తల్లిదండ్రులతో గొడవ పడుతున్నాడు. ఎక్స్కవేటర్ తో పొలాన్ని తవ్వుతుండగా తల్లిదండ్రులు అడ్డుకున్నారు. దీంతో కోపోద్రిక్తుడైన రాజశేఖర్ ట్రాక్టర్ తో తల్లిదండ్రులను ఢీకొట్టేందుకు యత్నించగా పక్కనున్న మొక్కజొన్న తోటలోకి పరిగెత్తి దాక్కునేందుకు ప్రయత్నించారు. అయినా రాజశేఖర్ ఆగకుండా వారిపైకి ట్రాక్టర్ తో దూసుకు వెళ్లడంతో తీవ్ర గాయాల పాలైన అప్పలనాయుడు, జయ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సిఐ రామకృష్ణ, ఎస్ఐ దుర్గాప్రసాద్ ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.